ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. మరొకసారి మీ అందరితో కలిసి ఈ శ్రేష్టమైన మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన టాపిక్, ఓడిపోతున్నారా గెలుస్తున్నారా? ఏ విషయంలో ఓడిపోతున్నారు, ఏ విషయంలో గెలుస్తున్నారు? ఓటమి, దాన్ని మనం తీసుకోలేం. గెలుపు అనేది చాలా బాగుంటుంది, కానీ ఓటమి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఓడిపోతున్నప్పుడు అందరూ నవ్వుతారు, ఓడిపోతున్నప్పుడు అందరూ హేళన చేస్తారు, ఓడిపోతున్నప్పుడు అందరూ చులకనగా చూస్తారు. బైబిల్ గ్రంథంలో యోబు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. యోబు తన జీవితంలో మరి ప్రతి ఉదయం లేచి తన బిడ్డల కోసం మరి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క బలిని సమర్పిస్తూ దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తన పిల్లలు ఉండడం కోసం తాను తన కుటుంబాన్ని అప్పగించుకుంటూ ఉండేవాడట. అలాంటి యోబు జీవితంలో ఒకసారి అనుకోకుండా ఒకే పూటలో తన కలిగి ఉన్న ఆస్తి, తన 10 మంది పిల్లలు, తన గొర్రెలు గొడ్డులు, అంతేకాకుండా కలిగిన సమస్తాన్ని కూడా యోబు కోల్పోయినట్లుగా ఆఖరికి తన శరీరం మీద భయంకరమైన కురుపులు, దాని చిల్లపెంకుతో గోక్కున్నప్పుడు తన పక్కటెముక ఉండాల్సిన తన భార్య మరి ఆయన దూషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా చూస్తున్న వరకు ఎలా ఉంటుంది చెప్పండి? యోబు తన జీవితంలో అప్పటి వరకు కూడా ఆ దేశంలో ధనవంతుడు, విలువైనవాడు, గనుడు. అలాంటి గనుడైన యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి రోడ్డు మీద ఒక బిచ్చగాడులా తన శరీరాన్ని గోక్కుంటూ ఉంటే, ఇదొక బతికేనా? చచ్చిపోయి మరి ఆ దేవుని నామానికి మరి మహిమ తేవాలని ఇలా బతకడం కంటే చచ్చిపోవచ్చు కదా అని చెప్పి చాలా హేళనగా మాట్లాడుతున్నప్పుడు యోబు నోటి నుంచి వస్తుంది చూసారా ఒక ఆన్సర్. ఆ ఆన్సర్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునను, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి తన జీవితంలో తన అనుకున్న విషయంలో ఓడిపోతున్నప్పుడు, తన కలిగినవన్నీ పోగొట్టుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో మనుషులు అంటారు, ఏం పాపం చేశాడో, ఏ తప్పు చేశాడో, ఏం చేశాడో, ఈ దుమ్ములేని నాలుక ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. యోబు తన జీవితంలో అంటాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని యందు యథార్థత కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి నివసిస్తున్నప్పుడు నిజమైన గెలుపు ఎక్కడుందో తెలుసా? ఓటమిలో కూడా గెలుపు ఉందండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యోబు తన జీవితంలో కొంతకాలం ఓడిపోయి ఉండొచ్చు, కొంతకాలం పోగొట్టుకొని ఉండొచ్చు, కొంతకాలము శ్రమపడి ఉండొచ్చు, కొంతకాలం హేళన చేసి ఉండొచ్చు. కానీ తర్వాత అధ్యాయాలలో ఆఖరి మాటల్లో రాయబడి ఉంటుంది, యోబు తన జీవితంలో మరి కోల్పోయిన వాటికంటే రెండంతలుగా 10 మంది పిల్లలను, ఆస్తులను, గొర్రెలను, గొడ్లను అన్నిటినీ సంపాదించుకొని అదే ప్రాంతంలో ఒక కృతజ్ఞత కూడిక పెట్టి అనేకులను పిలిచి దేవుని శక్తిని సాక్షార్థంగా ప్రకటించాడట. తను చూసిన వారందరూ దేవుని నామాన్ని గనపరిచారట. అబ్బా, ఎంత బాగుంది కదా. కోల్పోయే విషయంలో ఓడిపోయారా అనుకోవద్దు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన దానివైతే అపవాదం ఒకసారి ముందుకు వస్తున్నప్పుడు, దేవుడు నా పక్కన ఉన్నాడు, ఓటమి నా యొక్క జీవితం కాదు, గెలిపి ఇవ్వడానికి ఆయన నా పక్కనే ఉన్నాడు, నన్ను ఆయన సిగ్గుపరచడు అని నీ నోటితో చెప్తావా? ఇప్పుడు నువ్వు ఏ విషయంలోనైనా ఓడిపోతున్నాను అని నువ్వు అనుకుంటే గనక ఈ మాట వినగానే, లేదు నేను ఓడిపోలేదు, నేను గెలవబోతున్నాను, ఈ మాట మీ నోటితో చెప్పినప్పుడు అపవాది నిలబడకుండా పారిపోతాడు. దేవుడు ఆయన తన యొక్క మరి రాజ్యములో నిన్ను బట్టి ఆనందిస్తాడు. స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.